ఎంతమంది పిల్లలో తెలుసా? ఏమీ తెలియని వాళ్ళేం పాపం చేశారో. మనం డబ్బు చేసుకోవడానికి ఇలా వాళ్ళని అన్యాయంగా బలి చేస్తున్నామే. అయ్యగారిని కూడా ఎదిరించి మాట్లాడాను. ఇంత కష్టపడే బదులు ఆ ఎవిడెన్స్ నాకే ఇచ్చుండాల్సింది. పార్టీ ద్వారా పెద్ద ఇష్యూ చేసి మంట రాజేసి ఉండేదాన్ని. రాజేసి మీరు చలి కాచుకుంటారా? అదేం అక్కర్లేదు, నేను చూసుకుంటా. ఇలా వాళ్ళనే నమ్ము. రేపల్లె పాదరస వ్యర్థాలని పూర్తిగా తొలగించామని చెప్పి ప్రజల్ని మోసం చేసి యాజమాన్యానికి అనుకూలంగా మాజీ మంత్రి భానుమూర్తి డబ్బులు తీసుకొని సంతకం పెట్టాడు. కానీ ఆ వ్యర్థాలు ఇంకా అక్కడే ఉన్నాయి. దీనికి ఆధారాల్ని నేను త్వరలో బయట పెడతాను. బాధించబడ్డ ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాడతాను. మీకు చెడ్డ పేరు తాడన్నారు. పత్రికల్లో టీవీలో మీ పేరుని పార్టీ పేరుని గబ్బు చేసి పెట్టాడు. పైగా ఆపోజిట్ క్యాండిడేట్ నోట్తో చెప్పించాడు. పార్టీ వాళ్ళు చెప్పు, ఎందుకు ఇంత అర్జెంటుగా రమ్మన్నావు? ఇలా చూడు, మన మధ్య లవ్ మాత్రమే పర్సనల్ అని నువ్వే చెప్పావు. పార్టీ స్టేజ్ మీద నా తప్పు నువ్వు చెప్పడం, నీ తప్పు నేను చెప్పడం ఎప్పుడు జరిగేదేగా. ఇది నాకు అయ్యగారికి మధ్యనున్న విషయం. ఇప్పుడు అయ్యగారికి నా మొహం ఎలా చూపించను? ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నావు? ఒక విధంగా ఇది నీకు ప్లస్సే. ఇప్పుడు నేను పెట్టే ప్రెషర్లో మీ నాయకుడే దీని మీద యాక్షన్ తీసుకుంటాడు. మన అందరూ ప్రజలకి మేలు చేయాలని కదా పోరాడుతున్నాం. ఇది నువ్వు ప్రజలకి మంచి చేయాలని చేయలేదు, ఎలక్షన్లో గెలవాలని చేశావు. అవును, అందులో తప్పే ఉంది. అదే కదా రాజకీయం. ఇక్కడ బావిలో కప్పలాగా అలాగే ఉండడం కుదరదు. పైకి రావాలంటే ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. రేపు నువ్వే క్యాండిడేట్ అయినా నిన్ను ఓడించి ఎలా గెలవాలని నేను చూడక తప్పదు. అన్నా చెప్పన్నా. నువ్వెక్కడున్నావు? వెంటనే పార్టీ ఆఫీస్కి రా. సరే అన్నా. ఏంటి యోగి, ఏదైనా ప్రాబ్లమా? నేను నీకంత చెప్పినా ఎందుకు ఇలా చేశావు? అయ్యగారు, నేను కావాలని ఏం చేయలేదు అయ్యగారు. ఎవరికి తెలియని సమస్య ఇప్పుడు బయటకు వస్తే ఏమిటి అర్థం? ఒకటి నువ్వు అధికార పార్టీతో కుమ్మక్కై ఉండాలి, లేదా డబ్బులు తీసుకుని ఉండాలి. అన్నా, ఇది పార్టీ కాదన్నా, మా నాన్న ఇల్లన్నా, నా ఇల్లన్నా. మా అమ్మ నాతో 10 ఏళ్ళుగా మాట్లాడకుండా మొండిగా ఉంది. కనీసం అన్నం తినమని కూడా అండలేదు. నేను నోరారా అమ్మ అని కూడా పిలవట్లేదన్నా. ఇన్ని జరుగుతున్నా నేను ఇక్కడే ఉన్నానంటే అయ్యగారి కోసం, పార్టీ కోసమే కదన్నా. మాట వరుస కూడా ఓవర్ చేయకరా రే. నీ యాక్టింగ్కి అయ్యగారు పడిపోవచ్చేమో కానీ మేం కాదు. అన్నా, అయ్యగారిని చెప్పనివన్నా. నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వే చెడగొట్టుకున్నావు. అయ్యగారు, ఇక మీద నేను పిలవకుండా ఈ ఆఫీస్కు రాకు. నా మాట మీద గౌరవం ఉన్నవాడు అయితే ఇక్కడ ఉండకు. యోగి అన్నా, ఈ యోగి ఎలాంటి వాడు? ఈ రోజు ఈ సమస్య అనుకోకుండా బయటకు వచ్చింది. ఇది అధికార పార్టీ కుట్రాయని ప్రస్తుతానికి తప్పించుకోవచ్చు. ఇదే సాక్ష్యాలతో కేసే కోర్టుకు వెళ్ళింది అనుకోండి, ఈ బై ఎలక్షన్లోనే కాదు వచ్చే అసెంబ్లీలోనూ ఒక్క సీటు గెలవలేం. సారీ అన్నా, నా వల్ల ఇప్పుడు అనవసరమైన సమస్య. అనవసరమైన సమస్య కాదురా, ఇది మన నాన్న నా కళ్ళ ముందు కాలి చనిపోయిన సమస్య. సరే, సమస్య ఎలా పరిష్కరిస్తావు? వాడు పోతే సమస్య పోతుంది. ఏంటి డేవిడ్, ఇది మన కొత్త ఏం కాదుగా, ఎన్నోసార్లు చేసిందే కదా. అందుకనే సాల్తీని లేపేస్తారా? సరే వదిలే, నేను తినదాంట్లో అయ్యగారికి బాగా ఉందని బయట చెప్తాను. ఏంటి నాగరాజు చెప్పు. ఫ్యాక్టరీకి సంబంధించిన ఎవిడెన్స్లు వాడి దగ్గర ఉన్నాయని ఇంకెవరికి తెలీదు. కాబట్టి అన్న చెప్పినట్టే కానిచ్చేద్దాం.